హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలి, తక్కువ ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్ ఎక్కువ ఉండాలి అనుకుంటే ఇటువంటివి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇది ఏంటి అంటే ఎలక్ట్రిక్ షేవర్ అనమాట. సో మీరు సిటీలో చాలామంది అంటే ఇప్పుడు జాబ్కి వెళ్ళే వాళ్ళు వీళ్ళంతా కొన్ని చోట్ల నీట్గా షేవ్ చేసుకొని వెళ్తారు, మీరు సిటీలో చూసుంటారు. సో మంచిగా మార్కెట్ చేయొచ్చు దీన్ని. మీరు చుట్టుపక్కల మొత్తం ఇటువంటి కాలేజెస్, వ్యాపార సంస్థలు, ఉద్యోగ సంస్థలు ఫుల్గా ఉండే చోట సిటీలో చక్కగా మీరు అటువంటి చోట మీరు ఇవి స్టాల్ పెట్టి సేల్ చేయొచ్చు. చూడండి ఎంత బాగుందో. ఇటువంటివి మీరు మార్కెట్లో చూసుకుంటే 500 నుంచి 1000 రూపాయల వరకు అమ్ముతున్నారు. మార్కెట్లో రకరకాల కంపెనీ, రకరకాల బ్రాండ్స్ది అమ్ముతున్నారు. ఎలక్ట్రిక్ షేవర్ అయితే మీకు 200 రూపాయల నుంచే స్టార్ట్ అవుతుంది రేట్స్ అనేవి. మీరు 200కి తెస్తే 500కి సేల్ చేయొచ్చు. లేదు అంతకన్నా ఖరీదైనది తెస్తే దానిపైన మీరు అదనంగా 200 నుంచి 300 ఎక్కువ పెట్టి అమ్మొచ్చు అనమాట. సో ఏ రేట్ అంటే మీరు ఏ సిటీని ఎంచుకుంటున్నారు, అక్కడ ఏ రేట్ పెడితే ఎక్కువ మంది కొంటారు అనేది మీకే తెలుస్తుంది. నాకు తెలియదు కదా మీ ప్రాంతం ఏదో, అక్కడ ఎటువంటి రేట్స్ పెడితే బాగా సేల్ అవుతాయని. కనుక చక్కగా మీరు ఇటువంటివి కొని మార్కెట్ చేయొచ్చు. అంటే ఇవే అని కాదండి, అంటే క్వాలిటీ, దాన్ని బట్టి రేట్, దాన్ని బట్టి అది వర్క్ అయ్యే విధానం ఇవన్నీ కూడా ఉంటుంది. కనుక మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ మందిని, అంటే మీరు ఎక్కువ లాభం పొందాలి అనుకుంటే 200 కొని 500, లేదు ఇంకా మీరు పెట్టే ఏరియాలో కాస్త రేట్ పెట్టి కూడా కొంటారు, ఒక 1500, 2000 పెట్టి కూడా కొంటారు, మంచిగా మార్కెట్ చేయొచ్చు అంటే హైదరాబాద్ లాంటి ప్రాంతం ఏదైనా ఒక మంచి ఏరియాలో మీరు అలా పెడుతున్నారనుకుంటే మాత్రం చక్కగా మీరు ఇంకా కాస్ట్ ఎక్కువ ఉండేది తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు 500 అలా కొనేటప్పుడే పడుతుంది, అప్పుడు మనం 1000, 1200 అలా అమ్మొచ్చు అనమాట. అప్పుడు కూడా ఒక 700 ఒక పీస్ మీదే ఉంటుంది. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనూ ఇది స్టార్ట్ చేయొచ్చు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తోనూ దీన్ని స్టార్ట్ చేయొచ్చు. మంచి బిజినెస్ ఐడియా. సిటీలో చెప్పాను కదా, చుట్టుపక్కల మొత్తం కాలేజెస్, ఎక్కువ మంది ఈ హాస్టల్స్, అక్కడ నుంచి జాబ్కి వెళ్ళే వాళ్ళు, ఇటువంటివన్నీ ఉంటాయి చూడండి. అక్కడ ఆ ప్రాంతాన్ని మీరు టార్గెట్ చేయాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకే యూస్ఫుల్, డైలీ క్లీన్ షేవ్ చేసుకుంటారు. సో అక్కడ ఒక చిన్న వ్యాపారం, ఒక నెల 2 నెలలు ఇటువంటి వ్యాపారం చేసి అలవాటైతే తర్వాత ఇంకొక ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏదో ఒకటి మీరు మళ్ళీ మార్కెటింగ్ చేయొచ్చు అన్నమాట. చక్కగా మంచి బిజినెస్ ఐడియా ఫ్రెండ్స్. మీకు 50,000 నుంచి 50,000 పైనే వస్తుంది ప్రాఫిట్ అయితే, మంచి సిటీని ఎంచుకుంటే మాత్రం. చక్కగా ఇటువంటివి లోకల్గా దొరికినా ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఆన్లైన్లో వచ్చినా అది వర్క్ అవుతుందో లేదో తెలియదు. మనం ఒక పీస్ డెమో కోసం ఉంచేయాలి, ఒక పీస్ ఓపెన్ చేసి డెమో కోసమే ఉంచేయాలన్నమాట. వాళ్ళు డెమో చూసుకుంటారు, వాళ్ళు నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు, పర్వాలేదు, మనం జస్ట్ యూస్ చేసి చూడండి సార్ ఒకసారి అని లైట్గా. సో వాళ్ళ ఇష్టం అన్నమాట. ఓకేనా? ఇది అయితే ఎక్సలెంట్ ఒక చిన్న బిజినెస్ అని చెప్పొచ్చు. ఇటువంటివి మీకు సప్లయర్స్, మీరు గూగుల్లో కూడా ఎలక్ట్రిక్ షేవర్స్ సప్లయర్స్ ఇన్ ఇండియా అని కొట్టండి, మీకు చాలామంది సప్లయర్స్ రిజల్ట్స్ వస్తాయి. కాకపోతే నేను ప్రతి వీడియోలో చెప్పేదే, డైరెక్ట్గా వెళ్ళండి, ముఖాముఖి కలవండి, ఫస్ట్ ఈ క్వాలిటీ చెక్ చేయండి, అన్ని డౌట్స్ కూడా మీరు క్లారిటీ తెచ్చుకోండి, తర్వాతే మీరు ఇవి కొనుక్కొని రండి. అది కూడా అక్కడే ఉండి అన్నీ కూడా వర్క్ అవుతుందా లేదా అని ఒకసారి ఆన్ చేసి చూసుకొని తర్వాత కొనుగోలు చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.